మిత్రులారా, మన దేశ చరిత్రను ఎట్లాగా తప్పుదారి పట్టించారని చెప్పడానికి ఈ న్యూసే ఒక చిన్న ఉదాహరణ. సరిగ్గా 3 నెలల క్రితం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో చావు దప్పి కన్ను లొట్టబోయి కాళ్ల బేరానికి వచ్చి బ్రతిమిలాడి మరి యుద్ధం ఆపు చేయించుకున్నటువంటి సిగ్గులేని చావ చచ్చినటువంటి పాకిస్తాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల మెదళ్లలో మనమే గెలిచినాం అనే విషయాన్ని ఎక్కిస్తాను. మీరు చూసారా మొన్న ఆసియా కప్ లోను ఇక్కడ వాళ్ళు కొన్ని మాట్లాడుతూ ఉన్నారు, ఏదో 6 అని 0 అని ఇట్లా అంతా కూడా చేస్తా ఉన్నారు. అంటే మేము 6 రాఫెల్ యుద్ధ విమానాలను పడగొట్టామని చెప్పేసి కొంచెం లజ్జ ఉండక్కర్లేదా అంటలే. 6 రాఫెల్ యుద్ధ విమానాలు పడగొడితే సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మా వాళ్ళు పడగొట్టారు మీ ఇవన్నీ కూడా, మీ మిసైల్స్ ను మీ యుద్ధ విమానాలను పడదొబ్బినాము, ధ్వంసం చేసినాము మీ ఎయిర్ బేస్లు అన్నిట్లు కూడా. దానికి సాక్ష్యాలన్నీ కూడా మా ఆర్మీ వాళ్ళు ఏకంగా మీడియాని పిలిచి ప్రపంచానికి అంతటికి తెలిసేటట్టు మొత్తం ఆధారాలతో సహా చూపించారు. మరి మీ ఆధారాలు ఏమైనాయి? ఎక్కడ ఇవినాయి? ఈ విధంగా అబద్ధాలు చెప్పేదాన్ని కొంచెం సిగ్గుండక్కర్లా. వీళ్ళు ఏం చేస్తారంటే, మన పాకిస్తాను ఈ భారత్కు సంబంధించినటువంటి 6 యుద్ధ విమానాలు కూల్చిందని చెప్పేసి ఈ పాకిస్తాన్ రోడ్ల పొడవునా కూడా ఈ బ్యానర్లు వేస్తా, బోర్డులు పెడతా, ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. కేవలం 3 నెలల క్రితం మన కళ్ళ ముందు జరిగినటువంటి యుద్ధాన్నే ఈ విధంగా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ ఇస్లామిక్ పాకిస్తాను సేమ్ టు సేమ్ అదే మైండ్ సెట్ ఉన్నటువంటి ఇస్లామిక్ చరిత్రకారులు భారత చరిత్రను ఎంతగా ధ్వంసం చేసి ఉంటారో ఒకసారి ఊహించండి. అర్థమైందా? అసలు మన దేశంలో వీరులే లేనట్టు చుంటే లేవలేనటువంటి అక్బర్ గాడిని ద గ్రేట్ అక్బర్ చేసేసారు. నరరూప రాక్షసుడైనటువంటి ఔరంగజేబ్ గాడిని టోపీలు గుట్టి బ్రతికినటువంటి మహానుభావుని చేశారు. వేలాది మంది హిందువులను ఊచకోత కోసినటువంటి టిప్పు గాడు ఏకంగా టైగర్ అయిపోయినాడు. చెప్పుకుంటా పోతే ఏళ్ళు గడిచిపోతాయి. కానీ వీళ్ళ అబద్ధపు జీవితాలకు ప్రచారాలకు అంతే ఉండదు. నిజమేంటో మనం తెలుసుకోవాలా, తెలుసుకునే ప్రయత్నం చేయాలా, అది విషయం.